ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి మేము డెవలప్మెంట్ లేదు అని ఎందుకు మాట్లాడుతున్నాం అనేటువంటిది ఫస్ట్ అర్థం చేసుకోవాలి. ఇవాల్టి రోజున రాష్ట్రంలో ఉన్నటువంటి యువతికి ఉద్యోగాలు లేవు అనేటువంటిది వాస్తవం. రాష్ట్రంలో ఇన్వెస్ట్మెంట్స్ రావట్లేదు అనేటువంటిది వాస్తవం. ఏదైతే పేదవాళ్ళ గురించి మీరు మాట్లాడుతున్నారు కదమ్మా, ప్రతి పేదవాడి నెత్తిన భారం వేస్తున్నటువంటి ప్రభుత్వం ఇది అనేటువంటిది మేము చాలా క్లియర్ గా చెప్తా ఉన్నాము. దానికి ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 9 సార్లు ఎలక్ట్రిసిటీ ఛార్జెస్ పెరిగాయమ్మా. అది పేదవాడి మీద భారమే కదా. ఆంధ్రప్రదేశ్ లో గత 5 సంవత్సరాల్లో 3 సార్లు బస్ ఛార్జీలు పెరిగాయమ్మా. అది ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి పేదవాడి మీద భారమే కదమ్మా. అలానే కనుక మనం తీసుకుంటే ఇసుక నుంచి ప్రతిదీ కూడా ఇవాళ లూటీ అవుతున్నటువంటి విషయం. ఇవాళ ఏ రంగం చెందినటువంటి కార్మికులను తీసుకున్నా సరే, ఏ రంగానికి చెందినటువంటి వ్యక్తులను తీసుకున్నా సరే అందరూ కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి ఏంటయ్యా అంటే, యావత్ భారతదేశంలో కూడా అన్ని రాష్ట్రాల్లోకెల్లా రైతుల మీద ఉన్నటువంటి రుణ భారంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొట్టమొదటి స్థానంలో ఉంది. రైతులకు సంబంధించి ఇలాంటి ఇష్యూస్ ఉన్నాయి. ప్రతి వాళ్ళని కూడా ఇవాల్టి రోజున ఎక్కడికక్కడ డెవలప్మెంట్ అనేటువంటిది లేదు అంటే ఇది అర్థం. ఇక్కడ ఇంకో విషయం మీరు చెప్తున్నారు, జీడిపి కదండి అని అంటున్నారు. మీరు ఇవాళ వాళ్ళు ఇందాక ఒక కాలర్ ఇలానే అడిగి, అయ్యా మరి డెవలప్మెంట్ లేదు కదా, రోడ్లు లేవు కదా అంటే మేము స్కూల్ బాగు చేస్తున్నాం అని చెప్పి వెంకటరెడ్డి గారు, నాతో పాటు ప్యానెల్లో ఉన్నటువంటి వెంకటరెడ్డి గారు Sir, Venkatara. No, I am telling. No. Then you don't want me to answer? Yeah, absolutely. Why you want me to answer? You are totally deviating the subject. I am not deviating. I am telling. He is telling about GDP. I am answering him. I am telling. I am development Indian అడిగాను నేను చెప్పాను. నేను డెవలప్మెంట్ Indian అడిగాను నేను చెప్పాను. ఆయనకి లేని బాధ మీకెందుకు సార్? నేను ఆన్సర్ చేస్తున్నాను కదా. నేను ఆన్సర్ చేస్తున్నాను. మీరెవరు సార్ డిసైడ్ చేయడానికి? పక్క వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో మంచిగా చెప్తున్నప్పుడు డిసైడ్ చేయడానికి నేను ఐ యామ్ గివింగ్ హిమ్ వాట్ ఇస్ డెవలప్మెంట్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. ఐ యామ్ గివింగ్ హిమ్ ది ఆన్సర్. Who are you to decide? I am giving him the answer. ప్రవచనం ఇస్తున్నారు. అరే రైట్, ఓకే. మీరు అనుకున్నదేనా? కాదు మీరు అనుకున్నదేనా ప్రవచనాలు అంటే? మీరు చెప్పేమేమో నీతులు మేము మాట్లాడుతున్నాము ప్రవచనాలు, మీరు చెప్పేమేమో నిజాలు మేము మాట్లాడుతున్నాము ప్రవచనాలు. ఏం మాట్లాడతారు? జిఎస్డిపి అనేది అంటే అక్కడ పార్లమెంట్ లో నిర్మలా సీతారామన్ గారు అప్పులు ఇన్నే ఉన్నాయని చెప్పారట. కార్పొరేషన్ కి సంబంధించినటువంటి అప్పులు మిగతా ఏవి ఇంక్లూడ్ చేయలేదని చెప్పి నెత్తినోరు బాదుకుంటుంటే వాళ్ళకి అనుగుణంగా మాట్లాడితేనే అది కరెక్ట్. అది ప్రసాద్ గారికైనా వెంకటరెడ్డి గారికైనా ఎవరికైనా సరే. ప్రసాద్ గారు మరెందుకు తెలంగాణ డెవలప్మెంట్ ఏంటి అని అడిగాడు. మీ క్వశ్చన్ మీద ప్రసాద్ గారు లేకపోతే ప్రసన్నం చేసుకోవాలి. నన్ను ఎందుకు మధ్యలో భవనాలు ఇవన్నీ అడగాలి. జిఎస్డి పర్ క్యాపిటల్ ఖచ్చితంగా తప్పు చెప్తున్నారని చెప్తున్నా. చెప్తున్నాను అదే. గణేష్ గారు మీ భజన మీరు చేసుకోండి. భజన చేయడానికి If you talk nonsense, why should I accept it? He is the person who has Why should I accept it? You're not. ఆయన ఒక ప్రశ్న అడిగారు, నేను సమాధానం చెప్తున్నా కదా. అంత ఎందుకు మధ్యలో